రెండు స్టీల్ బ్రిడ్జ్ నుంచి సీడాక్సిస్ రోడ్డు మీదుగా అమరావతికి వెళ్లే రాకపోకలు ప్రారంభమవడంతో ఈ మార్గం నుంచి వాహనాలన్నీ కూడా ఎక్కడా ఆగకుండా నాన్ స్టాప్గా వెళ్తూ ఉన్నాయి. అయితే సీడాక్సిస్ రోడ్డుకు కనెక్ట్ అవుతున్న రెండు స్టీల్ బ్రిడ్జికి సంబంధించి మధ్యలో ఉండే ఎస్ ఆకారానికి సంబంధించిన అప్రోచ్ రోడ్డుకి సంబంధించి భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై కూడా చాలామంది కొన్ని అపోహలు వ్యక్తం చేస్తున్నారు. వాటన్నిటినీ క్లారిటీ ఇస్తూ ప్రస్తుతం ఏదైతే ఉందో భద్రతా పరంగా కొన్ని నిర్మాణాలు చేపడటం జరిగింది. ఏదైతే నా వెనకాల కనపడుతుంది అప్రోచ్ రోడ్డు ఎస్ ఆకారానికి సంబంధించి, ఈ ఎస్ ఆకారానికి సంబంధించిన అప్రోచ్ రోడ్డుకి సంబంధించి స్లోప్ ఏదైతే ఉందో ఆ స్లోప్ దగ్గర సోప్ ప్రొడక్షన్కి సంబంధించి కూడా చర్యలు చేపడటం జరిగింది. ఇంకా దాంతోపాటు ఈ అప్రోచ్ రోడ్డుకి సంబంధించిన కర్వ్ ఆకారంలో ప్రదేశంలోని కర్బ్ కనబడుతుంది. ఈ కర్బ్ పక్కనే మెటల్ క్రాష్ బేరియర్లను కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఈ వీడియోలో నేను ఈ ఎస్ ఆకారానికి సంబంధించి ఏదైతే మలుపు ఉందో ఈ మలుపుల దగ్గర భద్రతా పరంగా వాహనాలకు సంబంధించి రాకపోకలు ప్రారంభించిన నేపథ్యంలోని ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి నిర్మాణాలు చేస్తూ ఉన్నారు, మరోపక్క ఎస్ ఆకారానికి సంబంధించి నిర్మాణం చేపట్టిన నేపథ్యంలోని ఇంకా కొన్ని అపోహలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళన్నిటికీ కూడా మరోసారి క్లారిటీ ఇస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియోను మిస్ కాకుండా చూడండి. ఈ ఎస్ మలుపులకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి నిర్మాణాలు చేపడుతున్నారు, దాంతోపాటు భద్రతా పరంగా చర్యల్లో భాగంగా నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి, పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా రెండు స్టీల్ బ్రిడ్జ్లు క్రాస్ చేస్తూ సీడాక్సిస్ రోడ్ లో నుంచి అమరావతికి రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే రెండు స్టీల్ బ్రిడ్జ్ల మధ్య నిర్మించిన అప్రోచ్ రోడ్డు దాదాపు 370 మీటర్ల ఉండే అప్రోచ్ రోడ్డు ఎస్ ఆకారంలో నిర్మించారు. అయితే ఈ అప్రోచ్ రోడ్డుకు సంబంధించి ఎస్ ఆకారంతో ఉన్న నేపథ్యంలోని అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్లుగా అందరూ కొన్ని ప్రశ్నలను లేవదీస్తున్నారు. దానికి సంబంధించిన మలుపులతో ఉండే ఈ అప్రోచ్ రోడ్డుకి సంబంధించి సేఫ్టీ ప్రొటెక్షన్ వర్క్లను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రొటెక్షన్ వర్క్లు ఎలా జరుగుతున్నాయి, దాని ద్వారా ప్రమాదాలను అరికట్టగలరా ఒకసారి మీకు నేను వివరిస్తాను. ఇప్పుడు మనకు కనబడుతుంది ఇది స్లో ప్రొటెక్షన్ అంటారు. ఎందుకంటే ఈ మేజర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ మేజర్ బ్రిడ్జ్ పైకి వెళ్ళటానికి ఒక లెవెల్ హైట్ లోని A2 సైడ్ ఈ అప్రోచ్ రోడ్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఇరువైపులా స్లోపులు ఉంటాయి. ఆ స్లోపులను సంబంధించి ప్రొడక్షన్ పనులను చేస్తూ ఉన్నారు. అయితే దీని నిర్మాణం ఎలా జరుగుతుందో కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇంత హైట్ లేవటానికి కొన్ని లేయర్లు వేస్తారు. ఎంబాక్మెంట్, సబ్ గ్రేడ్, GSB, WMM వేసుకున్న తర్వాత DBM ఏదైతుందో తారు వేసుకొని తర్వాత BT వేస్తారు. ఈ విధంగా ఇన్ని రకాల లేయర్లతోని ఈ రోడ్డుకి సంబంధించి స్టీల్ బ్రిడ్జ్ కు కనెక్ట్ చేసేందుకు ఎత్తు లేపటం జరిగింది. అయితే ఈ రోడ్డుకు సంబంధించిన స్లోపుల దగ్గర ఈ రహదారి స్ట్రాంగ్నెస్ కోసం స్లోపుల దగ్గర ప్రజెంట్ జియోగ్రిడ్ కాంక్రీట్ వేస్తూ ఉన్నారు. తొలుతగా జియోగ్రిడ్ వేస్తారు. మనకి ఐరన్ మెష్లు కనబడుతున్నాయి, దాన్నే జియోగ్రిడ్ అంటారు. అది పెట్టిన తర్వాత దాని మీద కాంక్రీట్ వేస్తారు. ఈ విధంగా ఈ స్లోపుల దగ్గర ఈ జియోగ్రిడ్ కాంక్రీట్ వేయటం ద్వారా రోడ్డుకి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో కింద భాగాన్ని మెటీరియల్ కిందకు జారిపోకుండా రక్షణగా ఉంటుంది. ఈ మొత్తం 370 మీటర్లకు సంబంధించిన అప్రోచ్ రోడ్లోని దీనికి సంబంధించిన నిర్మాణాన్ని చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా A1 సైడ్ ఏదైతే ఉందో స్టీల్ బ్రిడ్జికి సంబంధించి అటువైపు ఏదైతే ఉందో సీడాక్సిస్ రోడ్డు ఫేజ్ 2 లోపలికి వెళ్లే మార్గం దగ్గర కూడా ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి 60 మీటర్లకు సంబంధించిన అప్రోచ్ రోడ్ ఉంటుంది. దానికి సంబంధించిన స్లోపుల దగ్గర కూడా ప్రస్తుతం జియోగ్రిడ్ కాంక్రీట్ వేస్తూ ఉన్నారు. వీటి నిర్మాణం ఎలా జరుగుతుందో మనం చూడొచ్చు. ఇక కీలకమైన మలుపుల దగ్గర క్రాష్ బేరియర్లను కూడా వేస్తూ ఉన్నారు. వీటిని మెటల్ బీమ్ క్రాష్ బేరియర్లు అంటారు. మొత్తం ఈ అప్రోచ్ రోడ్డుకి సంబంధించి దాంతోపాటు
నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా A1 సైడ్ అప్రోచ్ రోడ్డుకి సంబంధించి దాదాపు 700 మీటర్ల వరకు మెటల్ బీమ్ క్యాష్ బేరియర్లను పెడుతూ ఉన్నారు. ఈ మెటల్ బీమ్ క్యాష్ బేరియర్లు ప్రధానంగా మనం జాతీయ రహదారుల మీద చూస్తూ ఉంటాము. అదే తరహాలోనే ప్రస్తుతం సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించి ఈ అప్రోచ్ రోడ్లోని పెడుతున్నారు. మెటల్ బీమ్ క్యాష్ బేరియర్లు గ్రౌండ్ నుంచి దాదాపు 1.8 మీటర్ల హైట్ లో ఉంటాయి. వీటిని ఏర్పాటు చేయడం ద్వారా భారీ ప్రమాదాలను నివారించవచ్చు. ఎందుకంటే ఈ 2 స్టీల్ బ్రిడ్జిలకు సంబంధించి కూడా నిర్మాణం పూర్తయిన దగ్గర నుంచి చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఈ ఎస్ ఆకారంలో ఉండే ఈ మలుపు దగ్గర ప్రమాదాలు జరుగుతాయి, ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటారు అనే దానిపై కూడా కొన్ని సందేహాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం సీడాక్సిస్ రోడ్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలోని పెండింగ్ లో ఉన్న ఈ ప్రొటెక్షన్ వర్క్లు కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం రక్షణ కవచాలుగా ఏర్పాటు చేస్తున్న స్లో ప్రొటెక్షన్, దాంతో పాటు మెటల్ బ్రీమ్ క్యాష్ బేరియర్ల నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి కూడా మీకు చూపించేందుకే ఈ వీడియో చేస్తున్నాను. దాంతో పాటు రాత్రి సమయంలోని ఈ సీడాక్సిస్ రోడ్డు మీద వెళ్లే వాహనదారులకు స్ట్రీట్ లైట్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా ఇటీవల నేను సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించి చేసిన వీడియోలో చాలా మంది కామెంట్ల రూపంలో తెలపడం జరిగింది. అయితే నాకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ ప్రొటెక్షన్ పనులన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత స్ట్రీట్ లైట్లకు సంబంధించిన వర్కులు కూడా ప్రారంభించబోతున్నారు. అవి కూడా త్వరలో కంప్లీట్ అవుతాయి. ఏ విధంగా పగటి సమయంలోని సీడాక్సిస్ రోడ్డు వెంబడి వాహనదారులు నాన్ స్టాప్ గా రైమంటూ వెళ్తున్నారు, రాత్రి సమయంలో కూడా విద్యుత్ వెలుగులతోని దీని మీద ప్రయాణించవచ్చు. ఇప్పటికే మనం సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ లో చూసాము. లైటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా రాత్రి సమయంలోని విద్యుత్ కాంతి వెలుగులతోని ఎంత అద్భుతంగా సీడాక్సిస్ రోడ్డు ఉందో. ప్రస్తుతం కొత్తగా రాకపోకలు ప్రారంభించిన 2 స్టీల్ బ్రిడ్జ్లు, దాంతో పాటు సీడాక్సిస్ రోడ్డు ఫేజ్ 2కి సంబంధించి కూడా స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తే మరింత అందం అమరావతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే నేను ఇంట్రోలో చెప్పినట్లుగా ఎస్ ఆకారం మలుపు ఎందుకు వచ్చిందో ఇప్పటికే పలుసార్లు వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా మీకు ప్రధానంగా తెలియని వాళ్ళకు కూడా తెలిసేందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే సీడాక్సిస్ రోడ్ అనేది మొత్తం 21 కిలోమీటర్లు ఉంటుంది. దొండపాడు నుంచి ప్రారంభమయ్యే సీడాక్సిస్ రోడ్డు స్ట్రైట్ గా నేషనల్ హైవే 16, మణిపాల్ హాస్పిటల్, కృష్ణా వారధి దగ్గర కనెక్ట్ చేస్తారు. అయితే ప్రస్తుతం ఫేజ్ 1కి సంబంధించి కంప్లీట్ చేసుకుని రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇటీవలే ఫేజ్ 2కి సంబంధించి నిర్మాణం కూడా వెంకటపాలెం నుంచి మన కనబడుతున్న స్టీల్ బ్రిడ్జ్, మేజర్ బ్రిడ్జ్ ముందు వరకు 3.92 కిలోమీటర్ల బిఆర్టీ రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జ్ నుంచి ఫేజ్ 3 స్టార్ట్ అవుతుంది. 3.5 కిలోమీటర్లు. ఈ స్టీల్ బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని కొంత అప్రోచ్ రోడ్ వస్తుంది. అప్రోచ్ రోడ్డు నుంచి ఉండవల్లి నుంచి ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభమయ్యి విజయకలాద్రి క్రాస్ చేస్తూ మణిపాల్ హాస్పిటల్ వారధి దగ్గర ట్రంపెట్ ఇంటర్ కనెక్ట్ తోని సీడాక్సిస్ రోడ్ను కనెక్ట్ చేస్తారు. ఎలివేటెడ్ కారిడార్ కి సంబంధించిన పనులు కొంత సమయం పడుతున్న నేపథ్యంలోని మొన్నటి వరకు రాకపోకలు జరిగిన ఈవెన్ రోడ్డు, కరకట్ట రోడ్డు ఏదైతే ఉందో దాని విస్తరణ పనులు కూడా ప్రారంభిస్తున్న నేపథ్యంలోని ఆల్టర్నేట్ అమరావతికి యాక్సెస్ ఇచ్చేందుకే బక్నిహాన్ కెనాల్ దగ్గర స్టీల్ బ్రిడ్జ్ నిర్మించి ఈ ఎస్ ఆకారానికి సంబంధించిన అప్రోచ్ రోడ్డును మేజర్ స్టీల్ బ్రిడ్జ్ కు కనెక్ట్ చేయడం జరిగింది. అందుకోసమే మనకు ఈ మలుపు కనబడుతూ ఉంది. ప్రభుత్వం చెప్పిన డిజైన్స్ ప్రకారం సీడాక్సిస్ రోడ్డు ఎక్కడా మలుపులు ఉండదు. స్ట్రైట్ రోడ్డు నేరుగా జాతీయ రహదారికి కనెక్ట్ చేస్తారు. ప్రస్తుతం విజయవాడ నుంచి వచ్చే వాహనదారులకు అమరావతికి యాక్సెస్ ఇచ్చేందుకే బక్నిహాన్ కెనాల్ మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ నుంచి స్టీల్ బ్రిడ్జ్ కు అప్రోచ్ రోడ్ ద్వారా సీడాక్సిస్ రోడ్ కు కనెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నెలాఖరులోని థర్డ్ ఫేజ్ కి సంబంధించి ఎలివేటెడ్ కారిడార్ పనులు కూడా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా భూ సమస్యలు తొలగించే దిశకు కూడా దృష్టి సారించడం జరిగింది. ఇది ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతంలోని 2 స్టీల్ బ్రిడ్జిలు కలిపే మలుపుల దగ్గర తీసుకుంటున్న ప్రొటెక్షన్ వర్కులు, దాంతోపాటు ఇతర నిర్మాణాలకు సంబంధించి తాజా పరిస్థితి.